జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన నిర్జల ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, దత్తాత్రేయ కష్ట ఉద్ధారణ స్తోత్రంలో ఉన్న శ్లోకాలలో దాగిన పరమార్థం ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు అందరూ ఏకాదశి వ్రతాలు ఆచరిస్తూ ఉంటే భీమసేనుడు మాత్రం ఆకలికి ఉండలేకపోతాడు. అటువంటప్పుడు భీమసేనుడు మహర్షుల ఆదేశం ప్రకారం సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఒక్క ఏకాదశి రోజు మాత్రం అతి కష్టం మీద పూర్తిగా నీటిని కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉంటాడు. అలా ఉపవాసం ఉండటం వల్ల సంవత్సరంలో 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న అద్భుతమైన ఫలితం పొందాడని మనకు పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే ఈ నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు నీరు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉంటే మంచిది. దానివల్ల మొత్తం ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం వస్తుంది. అలా ఉండలేని వాళ్ళు మాత్రం ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకుంటే మంచిది. విష్ణు ఆలయ దర్శనం చేస్తే మంచిది. విష్ణు స్తోత్రాలు పఠించడం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గురువారం సందర్భంగా దత్తాత్రేయ కష్ట ఉద్ధారణ స్తోత్రంలో ఉన్న అద్భుతమైన శ్లోకాలలో దాగిన పరమార్థాన్ని పరిశీలిస్తే ఈ దత్తాత్రేయ కష్ట ఉద్ధారణ స్తోత్రంలో దత్తాత్రేయ స్వామి వారిని ఎలా ప్రార్థిస్తున్నామంటే, పాపం తాపం వ్యాధి మాదించ దైన్యం భీతిం క్లేశం త్వం హరాసు త్వదన్యం త్రాతారం నో వీక్ష్య ఈశాస్తజూర్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరస్మాన్ నమస్తే. అంటే అర్థం ఏంటంటే, పాపము, తాపము, వ్యాధి, ఆది, దైన్యం ఇవన్నీ కూడా మనకున్నటువంటి సమస్యలు. అనేక పాపాల వల్ల ఇబ్బందులు పడుతున్నాము. అనేక ఆది వ్యాధులు అంటే మనోవ్యాధుల వల్ల ఇబ్బందులు పడుతున్నాము. అదేవిధంగా భీతిం క్లేశం అనేక కష్టాలు, భయాలు, వీటి వల్ల ఇబ్బంది పడుతున్నాము. త్వం హరాసు త్వదన్యం నువ్వు తప్ప వాటి నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చేవాళ్ళు ఎవరూ లేరు. దత్తాత్రేయ స్వామి మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థించడమే పాపం తాపం వ్యాధి మాదించ దైన్యం భీతిం క్లేశం త్వం హరాసు త్వదన్యం అనేటటువంటి ఈ పదాల్లో దాగి ఉన్న అంతరార్థం. అలాగే త్రాతారం నో వీక్ష ఈశాస్తజూర్తే అంటే అర్థం ఏంటంటే, ఈశ్వర దత్తాత్రేయుడా నువ్వు తప్ప మమ్మల్ని రక్షించేవాళ్ళు ఇంకెవ్వరూ లేరు. త్రాతారం అంటే రక్షించేవాళ్ళు. నువ్వు తప్ప మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరూ లేరు. ఈ రకమైన సమస్యలన్నిటి నుంచి మమ్మల్ని బయటకు తీసుకురా స్వామి. ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే. ఘోరమైన కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చి మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన భండాసుర వధ ఘట్టాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. బ్రహ్మగారిని దగ్గరికి పిలిచి ఆయన చెవిలో ఓంకారం యొక్క రహస్యం చెప్పాడు. ఓంకార రహస్యం, ఓంకారంలో ఒక పైమెట్టిదైన ఒక రహస్యం ఉన్నది. ఆ రహస్యం సుబ్రహ్మణ్యుడు మాత్రమే ఉపదేశించాడు. దానితో ఓంకారానికి కొంతమేరకు అర్థం తెలిసిన బ్రహ్మగారికి ఓంకారం యొక్క అసలు అర్థం తెలిసి ఆ వేదాంత విద్య సంపూర్ణంగా భాషించింది. అప్పుడు బ్రహ్మగారికి జ్ఞానం లభించి వస్తూ అనుకున్నాడు, సుబ్రహ్మణ్యుడు పిల్లాడే ఇంత తెలివితేటలానికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది ఆలోచించారు. ఎక్కడి నుంచి ఏం చేయండి, శివశక్తులు ఏకరూపం చెప్తూనే ఉన్నారు. కానీ బ్రహ్మగారికి ఎంత కాదన్నా ఎక్కడి నుంచి వచ్చాయని ఆలోచించాడు. ఇప్పుడు సుబ్రహ్మణ్యుడు జ్ఞానం ఇచ్చాడు కదా, జ్ఞానం వల్ల ఆయన స్ఫురించింది ఏమిటంటే, జగన్మాత యొక్క స్తన్యపానం చేయడం వల్ల అతడంతా తెలివైన వాడయ్యాడు. ఎందుకంటే పరాక్షీరం అని అమ్మవారు ఇస్తారండి, చాలా గొప్ప విషయం. పరాక్షీరం తల్లి ఎలాగైతే పిల్లవాడికి స్తన్యం ఇస్తుందో అలాగా జగన్మాత దగ్గర ఒక అద్భుతమైన జ్ఞానామృత క్షీరం ఉంది. ఎవరైతే శివపార్వతులకు తనయుడిగా ఉపాసన చేసుకుంటాడో, మాతాత పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అని, వాళ్ళకి అమ్మవారు స్తన్యపానాన్ని ఇస్తారు. అలా మొట్టమొదటి అమ్మవారి స్తన్యపానం పొందినటువంటి వాడు మహానుభావుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు. ఆ తర్వాత కూడా మరొక ఆయన పొందేడండి, జ్ఞాన సంబంధుడు. శివుడు వెళ్ళి క్షీరం ఇవ్వని చెప్పాడు, వచ్చి ఇచ్చింది తల్లి. కనుక శివుడు ఎవరిపై దయతలుస్తాడో వారికి అమ్మవారు జ్ఞానామృతమనే క్షీరాన్ని ఇస్తారు. వాడు ధన్యులై తరించిపోతారు. ఇక్కడ ఈ పరాక్షీరం వల్లనే సుబ్రహ్మణ్యుడు ఇంత గొప్పవాడయ్యాడు. గనక నాకు కూడా అమ్మవారు అటువంటి స్థితిని ఇచ్చుగాక అని ఆ మహానుభావుడు కాంచీ క్షేత్రానికి చేరుకుని తపస్సు చేశాడు అక్కడ అమ్మవారి కోసం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ.
ఆ క్షేత్రం గొప్పది, తర్వాత ఆలయం రావడం, విగ్రహం రావడం పెద్ద కథ. క్షేత్రంలో అమ్మవారు ఉన్నారు, విగ్రహంగా కనబడకపోవచ్చు. ఆది నుంచి క్షేత్రంలో అమ్మవారు ఉన్నారు. ఇక్కడ ఆ క్షేత్రానికి వచ్చి తపస్సు చేశాడు ఆయన. తపస్సు చేస్తే అమ్మవారి తన తపస్సుకు సంతోషించి తాను దివ్యమైన జ్ఞానామృత క్షీరాన్ని ప్రవహింపజేసింది. అది ఎక్కడ ప్రవహించింది అంటే మొట్టమొదటగా అది మొదలై హిమాలయ పర్వతాల నుంచి మొదలై వస్తున్నది. ఇక్కడ జ్ఞానదానం చేయడం కోసం ఆ తల్లి అనుగ్రహిస్తే అది క్రమంగా హిమాలయ పర్వతంలో ప్రారంభమై అక్కడి నుంచి దిగి వచ్చింది. ఎలా వచ్చిందో ఇక్కడ వివరిస్తున్నారు. ఇక్కడ అది గొప్ప నదిగా బయలుదేరి వచ్చింది. అది కృతయుగంలో అమృత ప్రవాహంగా కనబడుతుంది, త్రేతాయుగంలో క్షీరవాహినిగా కనబడుతుంది. అంటే పాలు ప్రవహిస్తున్నట్టు కనబడుతుంది ఎప్పుడు త్రేతాయుగంలో. ద్వాపర యుగంలో ఘృతవాహిని అన్నారు, ఇక్కడ నెయ్యి ప్రవహిస్తున్నట్టు కనబడుతుంది. కలియుగంలో జలవాహినిగా కనబడుతుంది. అది క్రమంగా ప్రవహిస్తూ వచ్చి కాంచీక్షేత్రం దగ్గర ప్రకటింపబడింది. ఇక్కడ అప్పుడు ఆ క్షీరపానం చేసి, ఆ జ్ఞానక్షీరామృత పానం చేసి మహానుభావుడైన బ్రహ్మదేవుడు శివశక్తి జ్ఞానమైనటువంటి ఆ బ్రహ్మజ్ఞానంలో పరిపూర్ణుడయ్యాడు. అయితే అక్కడికి వెళ్ళి తపస్సు చేయాలంటే గురువు దగ్గర మంత్రం తీసుకోవాలి కదా. సుబ్రహ్మణ్యుడి దగ్గర ప్రణవరహస్యం పొందాడు, వెంటనే శివుడి దగ్గర శ్రీవిద్యా ఉపదేశం పొందాడు. అక్కడ బ్రహ్మగారు చూడండి, ఇక్కడ శ్రీవిద్య ఉపదేశం పొంది కాంచీక్షేత్రంలో తపస్సు చేశాడు. అప్పుడు వచ్చింది ఈ క్షీరనది. అంటే ఈ క్షీరనది సాక్షాత్ అమ్మవారి వక్షస్థలం నుంచి సంకల్పమాత్రం చేత దిగివచ్చి మహానదిగా ప్రవహించి వచ్చింది కనుక దానికి క్షీరనది అని పేరు. అదే తర్వాత పాలేరు అని మారేది. ఇక్కడ ఇది వివరిస్తున్నారు. ఇక్కడ ఈ భావనతో కానీ ఆ పాలేరుని మనం సేవించినట్లయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం మనకు లభిస్తుంది. కనుక మహాత్రిపుర సుందరి క్షేత్రమైన కాంచీ క్షేత్రంలో బ్రహ్మగారు తపస్సు చేశారు. మర్చిపోవద్దు, ఇక్కడ ఆ ఘట్టం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అది కూడా శివుడి దగ్గర నుంచి శ్రీ విద్య ఉపదేశం పొంది వచ్చి చేస్తున్నాడు. ఇక్కడ అంటే శ్రీ విద్య పండే చోటు కాంచీ క్షేత్రం, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. శ్రీ విద్యకి ప్రధానమైన క్షేత్రం కాంచీ క్షేత్రం, తర్వాతే మిగిలినవన్నీ కూడా. అందుకే కాంచీ క్షేత్రం అనగానే శ్రీ విద్య గుర్తు రావాలి, శ్రీ విద్యాధిదేవత లలితాంబ గుర్తు రావాలి. అందుకే మహానుభావుడైన బ్రహ్మదేవుడి కోసం అమ్మవారు శ్రీ విద్యా ఫలంగా సుబ్రహ్మణ్యుని యొక్క ఉపదేశ ఫలంగా ప్రవహింపజేసినటువంటి క్షీరనది కథను మనం చెప్పుకుని ధన్యులమయ్యాం. ఆ క్షీరనదికి మనం నమస్కారం చేసుకుందాం. ఆ తర్వాత ఈ కాంచీ క్షేత్రంలో ఉన్నటువంటి విశేషాల్లో ప్రధానంగా ఇవాళ మనం చెప్పుకోబోతున్నది విష్ణు కంచి అని మనం పిలుస్తున్నటువంటి విష్ణుకోటి లేదా పుణ్యకోటి క్షేత్ర మహిమ చెప్పుకోబోతున్నాం. ఇంతవరకు కాంచి, అక్కడ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి తీర్థములు ఇత్యాదులు మననం చేసుకుంటూ ఇప్పుడు విష్ణు కంచి. ఈ విష్ణు కంచి ఏ ఏ హద్దుల మీద ఉంటుందో చెప్పారండి. చిత్రం ఏంటంటే ఆ హద్దులను ఆధారం చేసుకుని ప్రాకారం అంతా నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఈ పురాణంలో చెప్పిన కొలత యథాతథంగా ఇప్పుడు కనబడుతోంది. దీన్ని బట్టి ఆలోచించండి. నేటి క్షేత్రాలకి పురాణాలు చరిత్రలు ఈ దృష్టితో మనం చూడాలి. ఇక్కడ ఇంత చక్కగా ఇక్కడ కోణాలతో సహా వివరిస్తున్నారు. ఇక్కడ కాంచీనగరంలో ప్రధానమైన దుర్గ క్షేత్రాంగీ దుర్గా అని చెప్పబడుతుంది. ఇక్కడ ఈ కాంచీక్షేత్ర వైభవం ఎన్ని పురాణాల్లో చెప్పబడిందో ఆశ్చర్యపోతాం మనం. మహాభారతంలో కూడా బలరాముడు రకరకాల క్షేత్రాలు తిరుగుతూ కామకోటి పురీం కాంచీం కావేరీంచ సరిద్వరాం శ్రీరంగాక్షాం మహాపుణ్యం ఎత్ర సన్నిహితో హరిహి అని మహాభారతంలో వ్యాసుడు రాసిన మాట. అక్కడ కూడా కామకోటి పురీం కాంచీం అని రాశారు. చూడండి, అంటే మహాభారత కాలానికే ఈ కాంచీకి కామకోటిపురి అని పేరున్నది. మొత్తానికి కామకోటిపురి కాంచీని దర్శించి తర్వాత కావేరీ నదిలో స్నానం చేసి ఆ తర్వాత శ్రీరంగ నాథుని దర్శనం చేసుకున్నాడు బలరాముడు అని భారతంలో వ్యాసులు వర్ణించారంటే ఏనాటి కాంచి అండి. యుగాల నుండి ఉన్నటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి క్షేత్రానికి నమస్కారం చేయాలి. శాక్తేయులకి కామాక్షి ఎంత ప్రాధాన్యమో శైవులకి ఏకాంబరనాథుడు అంత ప్రాధాన్యం, వైష్ణవులకి అంత ప్రాధాన్యం మళ్ళీ వరదరాజస్వామి. వైష్ణవుల దివ్య దేశాల్లో 108 దేశాలు ఉన్నాయి. మొత్తం తెలుసు కదా, 108 దివ్య దేశాలు. 108 దివ్య దేశాల్లో 2 ప్రధానమైన కాంచీలు ఉన్నాయి. ఒకటి వరదరాజస్వామి, ఇంకొకటి కామాక్షీదేవి మందిరం దగ్గర మన అమ్మవారిని దర్శనం చేసుకుని ఎడంచేతి వైపు నుంచి దిగుతూ ఉంటే సరిగ్గా గర్భగుడి పక్కన అంతరాలయం నుంచి మనం దిగుతూ ఉంటే అన్నపూర్ణ ఎదురుగా కనబడుతుంది ద్వారం దగ్గర. సరిగ్గా ఆ ద్వారానికి పక్కన అమ్మవారి గర్భగుడికి పక్కనే అంతరాలయంలోనే మనకు కుడివైపు వస్తుంది. సరిగ్గా అక్కడ విష్ణువు ఉంటాడు చిన్నగా. చాలామంది మామూలుగా వచ్చేస్తుంటారు కానీ అచ్చ వెంకటేశ్వర స్వామిలా కనబడతాడండి, శంఖచక్ర కథాపట్నం. ఆయన చూడండి, అది 108 దివ్య దేశాల్లో ఒకటి. అంత దివ్యమైనది అమ్మవారి పక్కనే 108 దివ్య దేశాల్లో ఒకటి ఉంది ఇక్కడ. అంటే అంత వైష్ణవ క్షేత్రంగా దీన్ని చూపిస్తున్నారు. అందుకే వేదాంత దేశకులు ఒక మాట అంటారు, ముత్తితురుం నగరలిల్ ముఖ్యమాన కచ్చి అన్నారు. ఇక్కడ
ముత్తితిరుం నగరియల్ ముఖ్యమాన కచ్చి. కచ్చి అంటే కాంచి. ముక్తినిచ్చే క్షేత్రాల్లో ముఖ్యమైనది కాంచి అని వైష్ణవ ఆచార్యులైన వేదాంత దేశకులు కూడా కీర్తించారు. ఇక్కడ మీరు నిజంగా కాంచి వెళితే ఎంత కొన్ని కోణాలతో చూడగలరో లేదో కానీ ఇక్కడున్న అందరూ స్పష్టంగా కాంచి చూడగలరు. ఎందుకంటే ఏ కోణంలో ఏది ఉందో మీకు తీసుకెళ్ళి నిలబెట్టి అక్కడున్న స్వరూపాన్ని మీకు సాక్షాత్కరింపజేసే ప్రయత్నం గురువుల దయ వల్ల జరుగుతుంది కనుక. కాంచీనగరంలో క్షేత్రాంగి దుర్గా అనే ప్రధానమైన దుర్గాశక్తి ఉంది. కాంచీలో ఎన్ని దుర్గలు ఉంటారంటే లెక్కలేదండి. కాంచీనగరంలో క్షేత్రాంగి దుర్గకి ఆగ్నేయ భాగంలో పౌరందరేశ్వరుడు అని శివుడున్నాడు. అంటే ఈ దిక్కుల మధ్య వస్తుంది వరదరాజస్వామి యొక్క క్షేత్రం. విష్ణు కంచి అని చెప్పుకుంటున్న విష్ణుకోటి లేదా పుణ్యకోటి క్షేత్రం. పౌరందరేశ్వరుడనే శివుడు, ఆయనకు దక్షిణం వైపు పాంచాలిని దుర్గా అనేటువంటి తల్లి ఉన్నది. ఆమెకు పడమటి వైపు. ఎంత చక్కగా స్కెచ్ గీసి ఇచ్చాడండి. ఇక్కడ ఏ డైరెక్షన్లో ఏముందో కూడా పురాణం రాసింది. అందుకే పురాణ జ్ఞానం లేకుండా క్షేత్రానికి వెళితే మనకి ఏం ప్రయోజనం లేదు. ఆ పురాణంలో చెప్పిన క్షేత్ర మహిమ కానీ గ్రహించగలిగితే మన హృదయంలో క్షేత్రం ఒక శ్రద్ధ ఏర్పడుతుంది. ఆ శ్రద్ధతో క్షేత్రయాత్ర చేస్తే చేసిన యాత్రకు ఫలితం వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా 2 హద్దులు చెప్పుకున్నాం. ఒకటి పౌరందరేశ్వరుడు, ఆయనకు దక్షిణం వైపు పాంచాలిని దుర్గా, ఆమెకు పడమటి వైపు సింహాలయము అనేటువంటి ఒక ఆలయం ఉన్నది. ఆ సింహాలయం అత్యంత ప్రధానమైనది. ఇంకా అటు తర్వాత ఈ మధ్య భాగంలో అంటే ఇటు క్షేత్రాంగి దుర్గ, పౌరందరేశ్వరుడు, పాంచాలిని దుర్గ, సింహాలయము, వీటి నడుము భాగమంతా కూడాను చెప్పబడుతున్నది ఆ దివ్యమైనటువంటి వరదరాజ క్షేత్రమైన హరిక్షేత్రము. దీని పేరేమిటి? హరిక్షేత్రం అని పేరు. తస్మాద్యత్తద్ధరిక్షేత్రం కాంచ్యాం ఆగ్నేయ భూతలే. మొత్తం కాంచీలో ఈ హరిక్షేత్రం అంతా ఆగ్నేయం వైపు ఉంటుంది. కానీ కాంచీ క్షేత్రంలో ఆగ్నేయ భాగం అంతా కలుపుకుంటే హరిక్షేత్రం. దానికి మళ్ళీ ఈశాన్యము, ఆగ్నేయము, దక్షిణము ఇప్పుడు చెప్పుకున్న భాగాలు ఇప్పుడు సరిపోయాయి. కానీ ఆగ్నేయంలో ఉన్న హరిక్షేత్రం. స్వస్తి. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే అమృత తుల్య స్వరూపం గురువు. ఏ వ్యక్తికైనా సరే ప్రథమ గురువు ఎవరు అంటే తల్లే. తల్లి చెప్పేటువంటి చక్కటి మాటలు, చక్కటి పలుకులు, చెప్పేటువంటి విధి విధానం వ్యక్తి జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిని కలిగింపజేస్తుంది. అందుకే మొట్టమొదటిసారిగా మన అందరం కూడాను మాతృదేవో భవ అనే సూత్ర ప్రాతిపదికను ఆచరిస్తూనే ఉన్నాం సాంప్రదాయబద్ధంగా. తదుపరి జీవన విలువలను, గమ్యాన్ని నిర్దేశించేటువంటి విశిష్టమైన వ్యక్తి తండ్రి. తండ్రి చాలా విశేషకరమైన ప్రభావాన్ని తన కుమారునికి తెలియజేస్తాడు. దాని రీత్యా పితృదేవో భవ అనే సూత్ర ప్రాతిపదిక భారతీయ సనాతన సంస్కృతిలో ప్రథమ స్థానాన్ని పొందింది. తదుపరి జీవిత జ్ఞానాన్ని, మంచితనాన్ని, మనుగడను, కుండలో పెట్టిన దీపాన్ని జ్ఞానమనేటువంటి వెలుగుతో పైకి తీసుకొచ్చేటువంటి శక్తి విద్యను ప్రసాదించే గురువుకు ఉంటుంది. అందుకే ఆచార్య దేవో భవ అన్నారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనే సూత్ర ప్రాతిపదికను ఆధారంగా చేసుకొని మనం నిత్యం కూడాను మన జీవిత నడకను సాగించినట్లయితే ఈ జీవిత రేఖ అదృష్టకరమైనటువంటి ప్రభావంతో పయనించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే దీనికి చక్కటి యోగవంతమైన తత్వాన్ని ప్రసాదించేది గురుతత్వంలో నిండినటువంటి దైవీ ఉపాసన. దేవుని యొక్క తత్వరీత్యా గురు పరంపరా తత్వంలో జ్ఞానతత్వాన్ని ప్రసాదించేటువంటి వాడు దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి స్వామివారు. అందుచేత దత్తాశరణం మమ అని కానీ, లేక నమో భగవతే శ్రీ దక్షిణామూర్తయే నమః అని చెప్పేసి కానీ ధ్యానం చేసినట్లయితే దక్షిణామూర్తి యొక్క
స్వరూపతత్వంలో దాగిన అద్వితీయమైనటువంటి జ్ఞాన తేజస్సు మనకు విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేసి ఈ జీవితం సుసంపన్నమై చక్కగా హాయిగా ఆనందంగా కొనసాగటానికి ఆస్కారాన్ని ఇస్తుంది. కాబట్టి అటు శ్రీ దత్తశరణమమ, ఇటు దక్షిణామూర్తయే నమః అనేటువంటి ఈ రెండు విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి అందిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 5:47 సూర్యాస్తమయం 6:50. తిథి ఏకాదశి రాత్రి 8:10 వరకు. నక్షత్రం స్వాతి సాయంకాలం 4:30 వరకు. వర్జం రాత్రి 10:45 నుంచి 12:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:08 నుంచి 11 వరకు. మరల మధ్యాహ్నం 3:21 నుంచి 4:13 వరకు. అమృతకాలం ఉదయం 6:47 నుంచి 8:33 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగౌరుగు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:30. నేటి విశేషం గురువారం. అలాగే నిర్జల ఏకాదశి. నిర్జల ఏకాదశి సందర్భంగా సన్యాసులు కానీ సంతానము లేని స్త్రీలు చేయవచ్చు. కానీ సంతానం గలవారు కానీ సంతానం కావాలనుకున్నవారు కానీ గృహస్థులు కానీ నిర్జలంగా చేయకూడదు. తప్పనిసరిగా మనం ఆహారం తీసుకోవాలి. ఆ ఆహారంలో ఉప్పు అలాగే పప్పు అనే పదార్థాలు లేకుండా తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ ఏకాదశి యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అదేవిధంగా ఏకాదశి గురువారం కలిసి వచ్చిన సందర్భంలో గుర్వైకాదశి అని అంటారు. ఈ గుర్వైకాదశి వ్రతాన్ని ఆచరించుకోవడం ద్వారా జ్ఞాన వృద్ధి కలుగుతుంది. నేటి ఆణిమత్యాలు. ఎన్నడూ ఆశపడనివాడు ఎప్పటికీ అసంతృప్తికి గురికాడు. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. ఎవరో ఒక స్త్రీ వచ్చింది, నల్లటి బట్ట కట్టుకున్నాడు. ఆ బట్ట విప్పి ఎర్రటి బట్ట కట్టుకున్నాడు. నూనె తాగుతూ వెర్రినవ్వు నవ్వుతున్నాడు. వెర్రినవ్వు నవ్వి ఓ గాడిదనెక్కి దక్షిణ దిక్కుగా వెడుతున్నాడు. ఎక్కడో ముండిత శిరస్కురాలు జుత్తు లేనటువంటి బోడుగుండుతో ఉన్న ఒక స్త్రీ వచ్చి ఎర్ర బట్ట కట్టుకున్నది, వికటాట్టహాసం చేస్తూ మెడకి పాశం వేసి దక్షిణ దిక్కుగా రావణుణ్ణి ఈడ్చుకెళ్ళిపోతోంది. మొసలి మీద కూర్చుని ఇంద్రజిత్ వెళ్ళిపోతున్నాడు. ఒంటె మీద కూర్చుని కుంభకర్ణుడు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మహావానరం ఒకటి వచ్చింది. ఆ లంకాపట్టణానికి వచ్చింది. దానికి అలుపు తెలియదు. దాని వేగం చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ వచ్చినటువంటి మహాకపి ఆ వానరం
ఈ లంకనంతటినీ కూడా అగ్నితో సంస్కారం చేసేసింది. ఎక్కడ చూసినా అగ్నిహోత్రమే. పెటిల్లున వజ్రాలు వైఢూర్యాలు పేలిపోతున్నాయి. స్తంభాలు బంగారంతో చేయబడినవి కరిగిపోయి కారిపోతున్నాయి. లంకలో ఉన్న వాళ్ళందరూ మరణించారు. వికృతమైనటువంటి తాండవం చేస్తున్నారు. లంక బురుజులు కోట అన్నీ పతనమైపోయి సముద్రంలో కలిసిపోయాయి. విభీషణుడు ఒక్కడే 4 మంత్రులతో మిగిలాడు. భయంకరమైన కల చూశాను. కొద్ది రోజులలోనే ఈ సీతమ్మకి శుభమున్నది, నన్ను నమ్మండి, ఈమె పట్టాభిషేకాన్ని పొందుతుంది. తెల్లవారుజామునొచ్చినటువంటి కలలో ఏ స్త్రీ సూర్యచంద్రుల్ని ముట్టుకుందో ఆమె తప్పకుండా పట్టాభిషేకాన్ని పొందుతుంది. ఈమె తప్పకుండా తొందరలో భర్తని పొందుతుంది అనడానికి సాక్ష్యం అదిగో ఆ తల్లి యొక్క ఎడమ భుజం పొంగి అదురుతోంది, ఎడమ కన్ను అదురుతోంది. ఇవన్నీ చాలవన్నట్లు పక్షీచ శాఖానిలయ ప్రహృష్ట పునశ్చోత్తమ సంత్వమాది సుస్వాగతాం వాచ ముదీరయాన పునశ్చోదయతివ హృష్ట. అదిగో చెట్టు మీద పక్షి కూస్తోంది. ఆ పక్షి అలా కూస్తోంది అంటే తొందరలో ఆ చెట్టు కింద ఉన్నటువంటి స్త్రీ ఎవరుంటుందో ఆ వంజుళకము అంటారు. పూర్వం శకున శాస్త్రం, ఒక్కొక్క చెట్టు మీద ఒక్కొక్క పిట్ట కూసింది అంటే దానికి ఒక ఫలితం ఉంటుంది. ఆ ఏ స్త్రీ భర్తృవియోగంతో భర్త పక్కన లేడని తిరిగి రావాలని బాధపడుతూ కూర్చునుందో ఆ చెట్టు మీద కూర్చున్నటువంటి పక్షి కూత కూస్తే తొందరలో ఆమె భర్తృ సమాగమాన్ని పొందుతుందని గుర్తు. అదిగో చెట్టు మీద పక్షి కూర్చుంది. పక్షీచ శాఖానిలయ ప్రహృష్ట, మంచి సంతోషంగా ఉంది. పునశ్చోత్తమ సంత్వమాది, అదిగో పక్షి కూత వినండి. తొందరలో నీ భర్త నీ దగ్గరికి వస్తాడు అని చెప్పకనే చెప్తున్నట్టుగా ఆమెకి ఊరట కలిగేటట్టుగా పక్షి కూత కూస్తోంది. కాబట్టి నన్ను నమ్మండి, సీతమ్మ మహాపతివ్రత. ఆమె దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నేల మీద పడి నమస్కారం చేస్తే చాలు. సాష్టాంగం కూడా చెయ్యక్కర్లా, అభివాదం చేయక్కర్లా, ప్రబల చెప్పక్కర్లా. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాతుం రక్షస్వో మహతో భయాత్. ఆవిడ దగ్గరికి వెళ్ళి స్వర్ణదండం పడిపోయినట్టుగా నేల మీద పడిపోయి నమస్కరించినంత మాత్రం చేత మనని నమ్ముకున్న వెనక వారిని కూడా కాపాడగలిగినటువంటి తల్లి రామచంద్రమూర్తికి చెప్పి రక్షిస్తుంది. కరుణామూర్తి, నా మాట నమ్మండి, మీ ఉద్రేకాన్ని ఆపుకోండి, ఆమె జోలికి వెళ్ళకండి, ఆమెని చంపుతాం తింటాం ఇటువంటి మాటలు అనకండి, నేల మీద పడి నమస్కరించండి ఆ తల్లికని చెప్పింది. రాక్షసులందరూ ఉపశాంతి పొందారు. ఆ తల్లి శిశుపావృక్షం యొక్క మూలం దగ్గరికి వచ్చింది. త్రిజట చెప్పినటువంటి స్వప్న వృత్తాంతం చేత సీతమ్మకి తొందరలో శుభం జరగబోతోంది అనేటటువంటి మంచి మాట విని స్వామి హనుమ సంతోషంగా ఉన్నారు. సీతమ్మ ఊరట పొందింది, మనం కూడా చాలా ఊరట పొంది ఉన్నాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా కోరికలు తీరాయి. ఈ సత్కారాలతో మేము సంతోషించాం. ఇక మేము మా రాష్ట్రాలకు బయలుదేరుతాం, అనుజ్ఞ ఇవ్వు అన్నారు. వారి మాటలు విని ధర్మరాజు సంతోషంగా అంగీకరించాడు. పాండవులు అన్నగారి మాటను పాటించి దగ్గరుండి ఒక్కొక్క రాజును ప్రత్యేకంగా పంపించారు. సాగనంపాలి కదా. దృష్టద్యుమ్నుడు విరాటుణ్ణి పంపించాడు. అర్జునుడు ద్రుపదుణ్ణి పంపించాడు. భీముడు భీష్ముడిని ధృతరాష్ట్రుణ్ణి పంపించాడు. సహదేవుడు ద్రోణుణ్ణి అశ్వత్థామను పంపించాడు. నకులుడు శకునితో కలిసి వచ్చిన ఆయన పుత్రులను పంపించాడు. ఉపపాండవులు అభిమన్యుడు పర్వత ప్రాంత రాజులను కూడా పంపించాడు. అలాగే మిగిలిన రాజులందరినీ కూడా తన సామంతులైన రాజులను పంపించారు. ఇలా రాజసూ యాగానికి వచ్చిన వేల కొద్ది విప్రులు ధర్మరాజు చేత పూజింపబడ్డారు. అందరూ కూడా అందరినీ పూజించాడు, ఒక్కరిని వదలలేదు. వాళ్ళందరికీ కూడా సంతోషంగా తిరిగి తమ ప్రాంతాలకు వెళ్ళారు. సమృద్ధిగా వెళ్ళారు. బ్యాగులు నిండుగా వెళ్ళారు. గుర్రాల మీద గాడిదల మీద వేసుకొని వెళ్ళారు. ఎంతెంత ఇచ్చారో ఒక్కొక్క బ్రాహ్మడికి ఒక్కొక్క విప్రుడికి చెప్పలేము. 5 తలలు ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, హాయిగా ఉండొచ్చు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విప్రుడిని చిన్న చిన్న రాజులా చేశాడు. ఆ విధంగా దానాలు ధర్మాలు చేసి రాజులకు వాళ్ళు 10 తెచ్చింటే ఈయన 20 ఇచ్చాడు. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఏమిటో, అక్షయం అంతా కూడా పరమాత్ముడి కృప. రాజులు విప్రులు అందరూ వెళ్ళిన తర్వాత
శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. అందరూ వెళ్ళారు. ఓ కురునందన, నాకు కూడా అనుమతి ఇవ్వు, నేను ద్వారకకు వెళతాను. దైవానుగ్రహంతో ఈ రాజసూయ యాగం చక్కగా జరిగింది కదా, నువ్వు ఆనందించావు, నిజంగా ఆనందించావు కదా అన్నాడు. తము వాచైవ ముక్తస్తు ధర్మరాజో జనార్దనం తవ ప్రసాదాత్ గోవింద, తవ ప్రసాదాత్ గోవింద ప్రాప్తః క్రతువరో మయా, ప్రాప్తః క్రతువరో మయా. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడితో, ఓ కృష్ణ, నీ అనుగ్రహంతోనే నేను ఈ రాజసూయ యాగాన్ని పూర్తి చేశాను. నీ అనుగ్రహంతోనే ఈ రాజులందరూ నాకు వశమయ్యారు. నీ అనుగ్రహంతోనే వారు నాకు ఎన్నో కానుకలు ఇచ్చి నన్ను సేవించారు. ఓ మహాత్మా, నిన్ను వెళ్ళమని నేను చెప్పలేను. ఎట్లా వెళ్ళమంటాను? నువ్వు లేకుండా నాకు శాంతి ఉండదు. అయినా తప్పదు కనుక నువ్వు తప్పకుండా ద్వారకకు వెళ్ళిరా అన్నాడు. తర్వాత శ్రీకృష్ణుడు కుంతీదేవి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. అత్త, నీ పుత్రులు సామ్రాజ్యాన్ని పొందారు, ధనవంతులయ్యారు, కార్యసిద్ధిని పొందారు, సంతోషించు. ఇక నేను ద్వారకకు వెళతాను, అనుమతించు అన్నాడు. తర్వాత శ్రీకృష్ణుడు సుభద్రకు ద్రౌపదికి కూడా మళ్ళీ వస్తానని చెప్పి మళ్ళీ మనం కలుసుకుందాం అని వీడ్కోలు చెప్పి అంతఃపురం నుండి బయటకు వచ్చాడు. తర్వాత స్నానాన్ని జపాన్ని ముగించుకున్నాడు. విప్రుల ఆశీస్సులు పొందాడు. అప్పుడు దారుకుడు రథాన్ని సిద్ధం చేసుకొని అక్కడికి వచ్చాడు. శ్రీకృష్ణుడు ఆ రథంపై గల గరుడ కేతనాన్ని చూసి ప్రదక్షిణం చేసి రథమెక్కాడు. ద్వారకకు బయలుదేరాడు. సాత్యకి, కృతవర్మ ఇద్దరు రథమెక్కి చామరాలతో శ్రీకృష్ణుడిని వీచారు. బలరాముడు, వేల కొద్ది యాదవులు ధర్మరాజు చేత పూజింపబడి వెనుక రథంలో ద్వారకకు వెళ్ళారు. వెళుతూ ఉన్నాడు. ఆ రాజులు వెళుతున్నారు. ధర్మరాజు బంగారు సింహాసనం నుండి పైకి లేచి తమ్ములందరితో కలిసి కాలినడకతో వాసుదేవుడి వెంట వెళ్ళారు. అంత దూరం వెళ్ళారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక్క క్షణం రథాన్ని ఆపించాడు. నడుచుకుంటూ వస్తున్నటువంటి ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ రాజా, నిత్యము జాగ్రత్తతో ప్రజలను రక్షిస్తూ ఉండు. ప్రాణులు వర్షం కోసమే మేఘాన్ని ఆశ్రయించి ఉంటాయి. దేవతలు రక్షణ కోసమే ఇంద్రుణ్ణి ఆశ్రయించి ఉంటారు. అలాగే నీ బంధువులు కూడా రక్షణ కోసమే నిన్ను ఆశ్రయించి ఉన్నారు. వారిని అందరిని రక్షించు అని శ్రీకృష్ణుడు ధర్మరాజు వద్ద సెలవు తీసుకున్నాడు. ధర్మరాజు అలాగే నీ మాట పాటిస్తానని శ్రీకృష్ణుడి వద్ద సెలవు తీసుకున్నాడు. అంటే అంతవరకు సాగనంపాడు. ఎంతవరకు కనపడతాడో అంతవరకు, ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు నడుచుకొని వచ్చాడు. ఇక తర్వాత ఆ రథం ఎంతవరకు కనపడతాం అంతవరకు ఉన్నాడు. తర్వాత ఇద్దరు తమ తమ భవనాలకు వెళ్ళారు. శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళిన తర్వాత ఆ దివ్యమైన మయసభలో దుర్యోధనుడు, శకుని మాత్రమే కొంతకాలం పాటు ఉన్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 46వ అధ్యాయం. రాజసూయ యాగాన్ని ఎవరూ చేయలేరు. అది అతి దుర్లభమైనది, యజ్ఞాలన్నిటిలో శ్రేష్టమైనది. అటువంటి యాగాన్ని ధర్మరాజు చేశాడు. యాగం పూర్తి అయిన తర్వాత వ్యాస మహర్షి శిష్యులతో కలిసి ధర్మరాజు వద్దకు వచ్చాడు. ధర్మరాజు వెంటనే ఆసనం నుండి పైకి లేచి తమ్ముళ్ళతో కలిసి ఆయనకు ఎదురు వెళ్ళారు. ఆయనకు భక్తి శ్రద్ధలతో పూజించాడు. అప్పుడు వ్యాస భగవానుడు ఆసనం మీద కూర్చున్న తర్వాత ధర్మరాజును కూర్చోమని ఆజ్ఞాపించాడు. నువ్వు కూడా కూర్చొని. ఆయన ఆజ్ఞతో పాండవులందరూ తమ ఆసనాలతో కూర్చున్నారు. తర్వాత వ్యాస భగవానుడు ఇలా అన్నాడు. ఓ కుంతీ కుమార, అదృష్టం కొద్దీ
లభించరాని సామ్రాజ్యాన్ని పొందావు, వృద్ధి చెందుతున్నావు, కౌరవులందరినీ వృద్ధి పొందిస్తున్నావు. చాలా సంతోషంగా ఉంది. నన్ను పూజించావు, ఇక నేను కూడా వెళతాను, నాకు అనుమతి ఇవ్వు అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఆయన పాదాలు పట్టుకొని, ఓ మహాత్మా, నాకు సందేహం ఒకటి కలిగింది. దాని గురించి నాకు కొంచెం నా సందేహాన్ని నివారణ చేయి. దానిని మీరు తప్ప ఎవరూ తీర్చలేరు. దానిని మీకు చెబుతున్నాను, దానిని మీరే తీర్చండి. పిడుగుపాటు మొదలైన ఉత్పాతాలు దివ్యాలు అని, ధూమకేతువు మొదలైన ఉత్పాతాలు అంతరిక్షాలు అని, భూకంపము మొదలైనటువంటి పార్థివాలు అని, ఇలా ఉత్పాతాలు 3 రకాలుగా ఉంటాయి. ఏది 3 రకాలు మనం చెప్పుకుందాం, మళ్ళీ చెప్పుకుందాం. 3 రకాలు: పిడుగుపాటు మొదలైన ఉత్పాతాలు, అవి దాని దివ్యాలు అని, ధూమకేతు మొదలైన ఉత్పాతాలు ఆంతరిక్షాలు అని, భూకంపము మొదలైనవి పార్థివాలు అని, ఇలా ఉత్పాతాలు 3 రకాలుగా ఉంటాయని నాకు నారద మహర్షులు వారు చెప్పారు. శిశుపాలుడు మరణించటంతో, చూసారా, అనుమానం వచ్చేసింది, నాకు తెలుసు వస్తుందని. శిశుపాలుడు మరణించటంతో ఆ ఉత్పాతాలు ఏమైనా శాంతించాయా నాకు చెప్పండి అని అడిగాడు. అన్ని ఉత్పాతాలు వచ్చాయి కదా. ఆ మాట విని వ్యాసభగవానుడు ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, అవి శాంతించలేదు. వీటి ఫలితం 13 ఏళ్ళు ఉంటుంది. దాని ఫలితం 13 ఏళ్ళు ఉంటాయట ఈ ఉత్పాతాలంతా. ఆ తర్వాత శత్రువులందరూ కూడా నశిస్తారు. శత్రువులు ఎవరెవరు ఉన్నారో తగిన సమయం వస్తుంది, అప్పుడు నువ్వే సమస్త నాశనానికి కారణమవుతావు. నువ్వే కారణమవుతున్నావు. దుర్యోధనుడు ఘోరమైన తప్పును చేస్తాడు. అప్పుడు భీమార్జునులు తిరుగులేని పరాక్రమాన్ని చూపిస్తారు. అప్పుడు జరిగిన యుద్ధంలో రాజులందరూ ఒకరితో ఒకరు యుద్ధం చేసుకొని మరణిస్తారు. ఓ ధర్మరాజా, రేపు తెల్లవారుజామున వచ్చే కలలో నువ్వు నీలకంఠం భవం స్థాణుం కపాలిం త్రిపురాంతకం ఉగ్రం రుద్రం పశుపతిం మఖాదేవముమాపతిం హరం శర్వం వృషం శూలం పినాకిం కృత్తివాససం వృషభధ్వజుడు, నీలకంఠుడు, శివుడు, స్థాణుడు, కపాలి, త్రిపురాంతకుడు, ఉగ్రుడు, రుద్రుడు, పశుపతి, మహాదేవుడు, ఉమాపతి, హరుడు, శర్వుడు, వృషుడు, శూలి, పినాకి, చర్మవసుడు అయినటువంటి పరమేశ్వరుని చూస్తావు నువ్వు కలలో. ఆ పరమశివుడు పితృదేవతలకు ఆశ్రయమైన దక్షిణ దిక్కును ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు. అలా ఆయనను నువ్వు కలలో చూస్తావు. ఇక దాని గురించి నువ్వు చింతించకు. కాలాన్ని ఎవరూ దాటలేరు. నీకు శుభం జరుగుగాక. నేను ఇక కైలాసానికి వెళుతున్నాను. నువ్వు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండు, జాగ్రత్తగా ఉంటూ నీవు భూమిని చక్కగా పాలించు అని వేదవ్యాస భగవానుడు శిష్యులతో కలిసి కైలాస పర్వతానికి వెళ్ళాడు. తాతగారు వెళ్ళిన తర్వాత ధర్మరాజు ఆయన మాటలను గుర్తు చేసుకొని ఎంతో బాధపడ్డాడు. ఏంటి, నేనే కారణమవుతానా ఈ ఎన్ని నాశనానికి? పౌరుషంతో దైవాన్ని అడ్డుకోలేం, అది సాధ్యం కాదు. వ్యాస మహర్షుల వారు చెప్పింది జరిగే తీరుతుంది అని ఎంతో చింతించాడు. ఎంతగానో బాధపడ్డాడు. ఏంటి, నేనే కారణమవుతానా?
వెంటనే పక్కనే ఉన్నటువంటి తమ్ముళ్ళతో ఇలా అన్నాడు, ఓ సోదరులారా, ఇప్పుడు వ్యాస మహర్షుల వారు చెప్పింది మీరు విన్నారు కదా. ఆయన ఆ మాటే చెప్పిన వెంటనే నాకు అప్పుడే మరణించాలనిపించింది. ఎందుకు మరణించాలనిపించింది? రాజులందరి వినాశానికి విధి నన్నే కారణం చేస్తుంటే నేనేకి ఎందుకు జీవించాలి? నేను జీవించే ప్రయోజనం ఏంటి? ఇంతమంది రాజుల్ని కూడా చంపేటువంటి నాకు కలిగితే నేను ఎందుకు ఉండాలా? నేను బ్రతికుండి ఏం ప్రయోజనం? ఎవరికి ఉపయోగపడనటువంటి జన్మ వ్యర్థం కదా, అందుచేత నేను మరణిస్తాను అన్నాడు. అప్పుడు అర్జునుడు బాధపడుతున్నటువంటి అన్నగారితో, రాజా, మోహాన్ని పొందకు, ధైర్యం వహించు, ఏది మేలు చేస్తుందో దానినే ఆచరించు అన్నాడు. అప్పుడు ధర్మరాజు వ్యాస భగవానుడి మాటలనే తలుచుకున్నాడు. బాగా ఆలోచించి మనస్సులో ఒక స్థిరమైన నిర్ణయం చేసుకొని ఇలా అన్నాడు, నాయనలారా, మీ అందరికీ శుభం కలుగ్గాక. నేను బ్రతికి ఉన్నా కూడా 13 ఏళ్ళు నా వల్ల ఏ ప్రయోజనము చేకూరదు. కనుక ఈ రోజు నుండి నేను చేసే ప్రతిజ్ఞను వినండి. న ప్రవక్ష్యామి పరుషం భాతృన్యాంశ్చ పార్థివాం భాతృన్యాంశ్చ పార్థివాం స్థితో నిదేశే జ్ఞాతీనాం యోక్షే తత్ సముదాహరన్ యోక్షే తత్ సముదాహరన్. నేను సోదరుల గూర్చి పరుషంగా మాట్లాడను. ఇతరుల రాజులను ఉద్దేశించి నేను కఠినంగా మాట్లాడను. జ్ఞాతుల బంధువుల ఆజ్ఞను పాటిస్తాను. వారు అడిగినవన్నీ ఇస్తూ ఉండటంలోనే ఆసక్తి నేను కలిగి ఉంటాను. ఏవం మే వర్తమానస్య ఏవం మే వర్తమానస్య స్వసుతేష్వితరేషు చ స్వసుతేష్వితరేషు చ భేదో న భవితా లోకే భేదో న భవితా లోకే భేదమూలోకి విగ్రహః భేదమూలోకి విగ్రహః. ఇలా నడుచుకుంటున్న నాకు నా కుమారుల పట్ల భేదభావం, కొట్లాటాలు, పోట్లాటాలు కలుగకుండా ఉండుగాక. ఇతరుల పట్ల భేదభావం కలుగకుండా ఉండుగాక. గొడవలు రాకుండా ఉంటాయి. లోకంలో విరోధం కలగటానికి కొట్లాటలు, పోట్లాటలే కారణం కదా. కనుక నేను ఈ రోజు నుంచి వాటి జోలికి పోనే పోను శపథం చేశారు. విగ్రహం దూరతో రక్షన్ విగ్రహం దూరతో రక్షన్ ప్రియాణ్యేవ సమాచరన్ వాచ్యతాం న గమిష్యామి వాచ్యతాం న గమిష్యామి లోకేషు మను దర్శభాః లోకేషు మను జర్షభాః. ఓ ఉత్తమ పురుషులారా, వైరభావాన్ని దూరంగా ఉంచుతూ అందరికీ ప్రియాన్ని ఆచరిస్తూ ఉంటాను. అప్పుడు నాకు లోకంలో నింద కలగదు. ఎవరూ నన్ను నిందించరు, శత్రువుగా చూడరు అన్నాడు. అందుకని ఆ రోజు నుంచి ఆయన మౌనంలో వెళ్ళిపోయాడు. ఎంత కావాలో అంత మాట్లాడతాడు. విధి ఎట్లా అవుతుందో అట్లా నడుస్తూ ఉంటాడు. తమ్ముళ్ళు మాత్రం రక్షిస్తూ ఉన్నాడు, ప్రజలను రక్షిస్తున్నాడు. ఆ మాట విని పాండవులందరూ అన్నగారి ధర్మబుద్ధికి సంతోషించారు, ఆశ్చర్యపోయారు. వారికి అన్నగారి మీద మరింతగా ప్రేమ పెరిగిపోయింది. అన్నగారికి మేలు చేయటంలోనే వారు ఆసక్తి కలిగి ఉన్నారు. ఆయన మాటే పాటించారు, ఆయననే అనుసరించారు. ఇలా ధర్మరాజు తమ్ముళ్లతో కలిసి సభలో ప్రతిజ్ఞ చేశాడు. తర్వాత దేవతలకు ఇతరులకు యథావిధిగా తర్పణాలు చేశాడు. రాజులందరూ వెళ్ళిపోయిన తర్వాత మంగళ కార్యాలు పూర్తి చేశాడు. తర్వాత తమ్ముళ్లతోనూ
మంత్రులతోనూ కలిసి తన భవనంలోకి ప్రవేశించాడు. యాగం పూర్తి అయినా అందరూ వెళ్ళిపోయినా ఈ దుర్యోధనుడు శకుని మాత్రమే ఆ అందమైన సభలో ఉండిపోయారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 47వ అధ్యాయం. రాజసూయ యాగం చక్కగా జరిగింది, వైభవంగా జరిగింది. ప్రజలందరూ పొంగిపోయి ధర్మరాజును జేజేలు పలికారు. ధర్మరాజు సార్వభౌముడయ్యాడు. తర్వాత అందరూ మంచి కానుకలు పుచ్చుకొని సంతోషిస్తూ ఆ మయసభ నుంచి వెళ్ళిపోయారు. కానీ అందరికంటే చివరిలో ఉన్న దుర్యోధనుడు, శకుని మాత్రమే అక్కడ మిగిలిపోయారు అనుకున్నాం కదా. ఎందుకో అక్కడే ఉండిపోయారు, కదలటానికి ఇష్టం కాలేదు వాళ్ళకి. ఆ సభ యొక్క అందచందాలను చూడాలనుకొని దుర్యోధనుడు, ఎందుకంటే జనమంతా ఉండ్రి కూడా బాగలేదు అని, ఈ అందచందాలు చూడాలా ఈ మాయాసభను అని అనుకుంటూ శకునితో కలిసి మెల్లమెల్లగా నడుస్తూ లోపలికి వెళ్ళాడు. అక్కడి దృశ్యాలను ఇంతకుముందు ఎప్పుడూ దుర్యోధనుడు చూడలేదు. ఈ సభ ఇంకోటి ఉంది, అది ప్రత్యేకమైన సభ. వీళ్ళు దీనికోసం వేసిన సభ కాదు, యజ్ఞానికే పక్కలో ఉండేది. అది చూడాలని ఆశ వీడికి. మిగతా రాజులు ఎవరికి అనిపించలేదు, వీడికి మాత్రం అనిపిస్తుంది దుర్యోధనుడికి. ఎట్లన్నా కానీ ఆ సభను చూడాలని శకునితో చెప్పాడు, మామ నేను వచ్చింది పని నీకు తెలుసా? రాజసూయ యజ్ఞానికి రాలేదు నేను. నాకు తెలుసు ముందుగానే. ఆ సభ చూడాలనుకున్నావు కదా, అదే నేను చూడాలనుకున్నా. ఇది ఎందుకంటే ఇప్పుడు చూడకపోతే ఇంకెప్పుడు చూడలేము మేము, మళ్ళీ వస్తామో లేదో తెలియదు. అందుకని మామ మనం వెళదామా అని. ఒక కుంటుకాలు, ఒక కుంటు కన్ను అంటే గుడ్డి కన్ను నడుచుకుంటూ సభ చూడటానికి వెళ్ళారు ఇద్దరు. దుర్యోధనుడు భావభావంగా వెళుతున్నాడు, చాలా ఠీ అని అంతా దున్నపోతుకు అలంకారం చేసినట్టుగా వెళతారే అట్లా వెళుతున్నాడు. అక్కడి దృశ్యాలని ఎంతకుముందు ఎక్కడా చూడలేదు. మావా చూడు మావా ఎట్లుందో, ఏమైపోయారు చూడు మావా. అదే మనం అనుకొని రాళ్ళు దిబ్బలు ఉండేటువంటిది, అగడతలు ఉండేటువంటివి అంతా ఇచ్చింది కదా, ఇది ఏంటి ఇట్లయిపోయింది. ఇంద్రలోకంలాగా చేసుకున్నారు వీళ్ళు. అబ్బో మనం ఇచ్చింది ఏమీ చేయటానికి అయ్యలేదు, నాశనం అయిపోతారులే అని చెప్పి ఇచ్చాము కదా మనము. అదే మావా, అదే అల్లుడు నేను అదే చెప్పింది. ఇప్పుడు చూడు ఎట్లా ఉందో, అయ్యో ఏం కట్టారు ఏం మాయా ఇది అని అనుకుంటూ, ఇట్లా ఉండేది నేను అనుకోలేదు, ఎప్పుడూ అనుకోలేదు. మనం ఇచ్చింది పెద్ద అగాడతాలు, పెద్ద గుంతలు, పెద్ద రాళ్ళు గుండ్లు ఉండేటువంటివి, పెద్ద అడవి, కాండవనంలా పెద్ద అడవి, ఏమీ చేయటానికి అయ్యలేదు. అసలు ఒక చెట్టు నరకటానికి అయ్యలేదు. అటువంటి అడవి ఇచ్చాం కదా మామ. ఏంటి మామ ఇట్లా ఏం చేస్తావు? బాగుంది కదా, బాగా చేసుకున్నారు. ఏం చెప్పగలను నేను, ఏం చెప్పలేకపోతున్నా. చూడు అని. బుద్ధివంతులే వాళ్ళందరూ. ఆ బుద్ధివంతతనం ఉంది, ఏం చేస్తావు, పరమాత్ముడి కృప వాళ్ళకు ఉంటుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.